ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని మనం చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 17వ ఆదివారము, సంఘ నాయకత్వ ఆదివారము, సకల విశ్వాసుల సాక్ష్యము పరిచర్య. సంఘ నాయకత్వ ఆదివారము, సకల విశ్వాసుల సాక్ష్యము పరిచర్య. ఈరోజు ఇచ్చిన బైబిల్ పట్టణములు చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. రెండవ పాఠముగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 135వ కీర్తన 12 నుంచి 21 వచనముల వరకు ఈరోజు మనకు పాఠములు ఇచ్చి ఉన్నారు. మొదటిగా మనము బైబిల్ పట్టణాన్ని చదువుకుందాము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు చదివి దేవుని నామమును స్తుతించుదము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇదిగో నాయన, ఈ పరిశుద్ధ దినము రోజు నిన్ను ఆరాధన చేసుకోవటానికి, నిన్ను మహిమపరచుకోవటానికి నాయన, ఇదిగో ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. అయ్యా, ఇదిగో నీ మాటలు కొద్ది నిమిషమే మేము ధ్యానించుకుని చుండగా పరిశుద్ధాత్మదేవ నాయన, మీరు మీ ఆత్మశక్తిని మా మీద కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, వినగలిగిన చెవును దయచేయండి, గ్రహింపగలిగిన మనస్సును ఇవ్వండి. అయ్యా, చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ ఒక్క పర్యాయము మా అందరి మీద కూడా కుమ్మరించి, అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనకిచ్చిన పాఠాన్ని చూసుకున్నాం కదండి. సంఘ నాయకత్వ ఆదివారము, సకల విశ్వాసుల సాక్ష్యము. మరి సంఘ నాయకత్వం గురించి కూడా, మరి సంఘముల గురించి కూడా మనం చూసినట్లయితే, మరి సంఘం అంటే ఏంటంటే ఒక సంఘంగా కూడిన వారు ఎవరైతే బయట ఉన్నారు, ఎవరైతే క్రీస్తుని ఎరుగక ఉన్నారో వారిని క్రీస్తుకు దగ్గరగా చేర్చడమే మరి ఒక సంఘం. అంతేగాని ఇది వేరే, ఇది మా సంఘం, ఇది మీ సంఘం అనటానికి క్రీస్తుని వేరు చేయటం కాదు. కానీ క్రీస్తు అందరూ కూడా క్రీస్తు సువార్తను ప్రకటించడమే. కానీ ఎవరైతే క్రీస్తును ఎరుగని వారు ఉన్నారో వారిని మాత్రము లోపలికి చేర్చడం, అంటే క్రీస్తును తెలుసుకునేవారుగా తెలియజేయటమే ఇది ఒక సంఘము. అలా తెలియజేసే వారిలో మనం చూసినట్లయితే 2 రకాలుగా ఉన్నారు. ఎవరయ్యా అంటే 2 రకాలుగా పరిచర్యలు అనేవి చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే అభిషక్తుల పరిచర్య, రెండవది అనాభిషక్తుల పరిచర్య. ఈరోజు మనకు చూసాం కదా, సకల విశ్వాసుల సాక్ష్యము పరిచర్య. వాళ్ళు చేసే ఒక సాక్ష్యం తెలియచెప్పుకుంటూ వాళ్ళు పరిచర్య ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈరోజు మనకిచ్చిన అంశము. అయితే సకల విశ్వాసులు ఎవరు అంటే దేవుని తెలుసుకుని దేవుని సువార్తను ప్రకటించే ప్రతి ఒక్కరు కూడా మరి వారి సాక్ష్యాన్ని తెలియచెప్పాలి. వీళ్ళందరూ కూడా విశ్వాసులే, వీరందరూ కూడా దేవునిని ఎరిగిన వారే. కాబట్టి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి అనేక మంది అనేక విషయాలలో ఇది మా సంఘం, ఇది మా సంఘం అని మరి డిబేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రీస్తు యొక్క సంఘం అంటే ఏంటంటే క్రీస్తును ఎరిగి క్రీస్తు సువార్తను ఇతరులకి తెలియచెప్పడమే. ఇదే ఒక గొప్ప నాయకత్వం. ఆ రోజు మరి పాత నిబంధన కాలంలో మరి మనం చూసినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవా దేవుడు మోషేకి ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడనమాట. ఏమిటంటే నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, సమస్త భూమియు
నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పెను. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని మరి చెప్పారంట. ఎవరితో చెప్పారంటే యెహోవా దేవుడు మోషే గారితో చెప్పినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఏమని చెప్పారంటే ఇక్కడ చూస్తాం కదా, మరి సమస్త భూమియు నాదే, ఈ భూమి మీద ప్రతి దాన్ని నేను కలగజేశాను కాబట్టి ఈ సమస్త భూమి నాదే, కాబట్టి మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. ఎలా ఆనాడు ఇశ్రాయేలీయులకి యెహోవా దేవుడు తెలియజేస్తున్న మరి నియమము ఇది. ఈ నియమమును మనం చూసినట్లయితే మరి మోషే కాలంలో మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ చూసినట్లయితే మరి మనం చూస్తూ ఉంటాం కదా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ఏం చూపిస్తూ ఉంటారంటే యెషయా గ్రంథం 61:6లో మరి మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులమని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. చూసారండి, వారు మా దేవుని పరిచారకులమని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. పరిచారకులము సకల విశ్వాసుల యొక్క సాక్ష్యము పరిచర్య. ఈరోజు మనం చూస్తూ ఉంటాం సంఘంలోని పరిచర్య గురించి చూసినట్లయితే ఇక్కడ దేవుని పరిచారకులు అని అనబడతారంట. మరి ఆనాడు యెషయా గ్రంథం ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా మరి యెహోవా దేవుడు తెలియపరిచాడనమాట. అక్కడ ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, మరి దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును అనే మరి ప్రవచనము యెషయా గ్రంథంలో ఏ విధంగా 61వ యెషయా గ్రంథంలో మనకి ఏ విధంగా అధ్యాయంలో ఇచ్చారో, మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేఖనము చదవటానికి వెళ్ళినప్పుడు ఆయనకు కూడా అదే ప్రవచనం నెరవేర్పు అనేది అక్కడ జరిగినట్లు మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ ప్రవచనం చెప్పారు యెషయా గ్రంథము, నెరవేర్పు లోకా గారు చూపిస్తూ ఉన్నారు. నిజమే. మరి ఇక్కడ పరిచారకులుగా ఆనాడు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే మరి అక్కడ మనం చూసినట్లయితే ఒక గోత్రానికి ఆయన మరి ఏర్పరచుకున్నాడు. అదే గోత్రం అంట మనకి అందరికీ తెలిసినదే. ఏ గోత్రాన్ని ఏర్పరచుకున్నారు యెహోవా దేవుడు అంటే మరి లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నారు. లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్న దేవుడు మరి అహరోను వంశం మాత్రం అహరోను వంశాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఎలాగంటే ఒక యాజకత్వం చేసేవారు, మరి ఒక పని చేసేవాళ్ళు ఎలా ఉండాలి అంటే కరెక్ట్గా అయిన పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు కూడా ఏర్పరచుకుంటాడు. దేవుడు మనం అనుకుంటాం కదా, నన్ను ఎందుకు ఏర్పరచుకోవాలా, నాకెందుకు ఈ పని చేయాలని ఉన్నా నాకెందుకు ఇవ్వలేదు అని మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మీదే నిందలు వేస్తూ ఉంటాము. దానికి అర్హత కలిగి ఉన్నామా లేదా అనేది కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు యెహోవా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారంటే లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. మరి అహరోను వంశంలో ఉన్నవారిని ఏర్పరచుకున్నారు. వాళ్ళు మాత్రమే యాజకత్వం చేయాలని ఏర్పరచుకున్నారు. దేవుని పరిచర్య కోసము వీరిని ఏర్పరచుకున్నారు. ఆనాడు కాలంలో మరి పాత నిబంధన కాలంలో మనము చూస్తూ ఉంటాము. మరి మనం చూస్తాం అసలు అహరోన్నే ఎందుకు ఏర్పరచుకున్నారు అని ఒక ఆలోచన చేసినట్లయితే మనం చూస్తూ ఉంటాం కదా. మందసంలో మనకేమేమి ఉంటాయండి, మందసములో 10 ఆజ్ఞలు, అహరోను చిగురించిన 10 ఆజ్ఞలు, మన్నా మరి పాత్ర, అహరోను చిగురించిన కర్ర. మరి చూస్తాం కదా అహరోను కర్ర అది మొద్దుది ఎండిపోయినది, ఎందుకు ఆ కర్ర అంటండి చిగురొచ్చింది. ఎందువల్ల చిగురొచ్చిందంటే దేవుడు దాన్ని కోరుకున్నాడు కాబట్టి దానికి చిగురు అనేది వచ్చింది. ఆ వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పరిచర్య నిమిత్తము ఆ వంశం అనేది ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మరి ఒక యాజకుడైన వాడు ఎలా ఉండాలి అంటే చాలా నిష్టగా ఉండాలి అంట. మరి అదేవిధంగా దేవుని పనిచేసేవారు కూడా చాలా నిష్టగా ఉండాలి. దేవుని మరి సంఘంలో మనం ఇద్దరిని చూస్తూ ఉంటాము. ఎవరంటే వాళ్ళు అనాభిషత్తులు, అభిషత్తులు. ఈ సంఘంలో ఇద్దరు కూడా పరిచర్య చేస్తేనే ఆ సంఘము
చక్కగా సాగుతుంది. అభిషక్తులు ఉన్నారు కదా, మనకెందుకులే అని అనాభిషక్తులు వదిలేశారనుకోండి, మరి పరిచర్య అనేది ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటారా, మరి అభిషక్తులైన యాజకులు ఏం చేస్తూ ఉంటారంటే వారి పరిచర్య సంఘంలో వారేంటంటే మరి బల్లారాధన క్రమం నడిపించటమే కానీ, ప్రత్యేక ప్రార్థనలు చేయటమే కానీ, మరి దేవుని వాక్యము చెప్పటమే కానీ, దేవునిలో నడిపించడమే కానీ చేస్తూ మరి వారు మరి దేవునికి సమీపంగా, దేవునికి మనకు మధ్యవర్తులుగా ఉంటూ దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఆ పరిచర్యలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మరి అనాభిషక్తులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మరి దేవుని కోసం మరి మనము కూడా ప్రార్థించే వ్యక్తుల్లాగా ఉండాలి. అలా ప్రార్థించే వ్యక్తుల్లో మనం చూసుకున్నట్లయితే మరి లూకా సువార్తలో మనముని ఒక వ్యక్తిని చూస్తాము. అతను కూడా మరి అహరోను వంశస్థుడే, యాజక ధర్మం అంటే దేవుని పరిచర్య చేస్తున్నవాడే, దేవుడు కూడా కోరుకున్నవాడేనమాట. దేవుడు కోరుకున్న మనిషి ఆయనే. మరి ఎవరండి? తెలిసిన వ్యక్తే కదా, ఎవరు? జకరియా గారు. ఆయన చూస్తాం ఒకసారి. ఆయన చూసినట్లయితే జకరియా లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు ఆయన వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, చూడండి ఒకసారి, అహరోన్ ఏం చేస్తున్నాడంటే తన వంతు వచ్చింది, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఎదుట యాజక ధర్మం చేయడానికి మరి లోపలికి వెళ్ళిపోయాడు. ఆలయంలోని వెళ్ళి ధూపం వేయడానికి తన వంతు వచ్చినప్పుడు వేస్తున్నాడు. ఆ ధూప సమయమందంట ప్రజలు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, చూసారా, సమూహం అంతా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక సంఘములో అభిషక్తులు ఉండాలి, అనభిషక్తులు ఉండాలి. వీరు ఉన్నప్పుడు మాత్రమే సంఘ పరిచర్య అనేది కరెక్ట్గా జరుగుద్ది. మరి సంఘము యొక్క మరి విశ్వాసుల యొక్క సాక్ష్యం అనేది మరి నిలకడగా ఉంటుంది. అలా ఉన్న వారిలో మనము ప్రజలలో అనేక మందిని మరి వాళ్ళు యాజకములు కదా, వాళ్ళే చూసుకుంటారులే కదా అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మరి కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు తెలియచెప్పాడు. ఏమని చెప్పాడు? ఏంటంటే మీరంతా కూడా ఒక్క శరీరమే, మీ శరీరంలోని భాగాలన్నీ కూడా ఒక అవయవాలు. మరి ఇది కన్ను నాది కాదు, ఈ కన్నుని నేను పట్టించుకోను అనుకుంటే, ఈ కన్ను పని మానేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? కళ్ళు కనిపించు. ఈ నోరు అనుకుంటుంది, నాకెందుకు, ఈ శరీరంతో నాకేం పని అని కన్ను మీద అలిగి, ముక్కు మీద అలిగి ఈ నోరు మరి ఏమి తినకుండా కూర్చుందనుకోండి, మరి కడుపు ఆకలేస్తుంది కదా, ఆకలేసి కడుపు బాధ కడుపుది. ఆ విధంగానే మనం చూసినట్లయితే మరి సంఘములో ఆ విధంగా ఉండకూడదు. దేని పని అది మర్యాదగా క్రమముగా జరిగించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏ పరిచర్య నీకు అప్పగించారో, నీకు ఏ పని అయితే అప్పగిస్తే ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఏ పని ఆనాడు నెహెమ్యాకి రాజు వద్ద మరి గిన్నె అందించడం పని అప్పచెప్పారంట. ఆ పనిలో చాలా నమ్మకంగా ఉన్నాడు కాబట్టే మరి రాజు యొక్క దృష్టి నెహెమ్యా ఎజ్రా మీద వాళ్ళ మీద పడింది. మరి అప్పుడు వీరికి కావలసిన సమయంలో మరి ఏమంటే రాజుగారు కూడా సహాయము చేశారు. నిజమే కదా. మనకిచ్చిన పరిచర్యలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనము పరిశీలన చేసుకోవాలి. అయ్యో నాకేంటి చిన్న పరిచర్య ఇచ్చారు, ఈ చిన్నదేనా, నేను ఎందుకు చేయాలి, నేను చేయకూడదు, నాకెందుకులే, నేను ఇంకొక పెద్ద పని చేస్తాను అనుకోవచ్చు. మన శరీరంలో దేనికుండే ప్రాధాన్యత అవయవాలకి అంత ప్రాధాన్యత ఉంది కదా. అలాంటప్పుడు సంఘంలో కూడా ఎవరికి ఉండే ప్రాధాన్యత వాళ్ళకి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే గుర్తించుకోలేక సంఘ నాయకత్వం గురించి ఒకరికొకరు మరి పోటీతత్వానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా పోటీతత్వానికి వెళ్ళకోకుండా ఏం చేయాలంటే మరి ప్రతి ఒక్కరి నాదే కాదని ఎప్పుడైతే మనం చేసుకుంటామో, మన సొంత శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటామో ఆ విధంగా సంఘాన్ని కూడా మనము కాపాడుకుంటూ
ఉండాలి, ఆ విధంగా కాపాడుకుంటూ ఉండాలని మరి ఆనాడు మరి సంఘ నాయకత్వం గురించి మరి యెహోవా దేవుడు కూడా తెలియచెప్పాడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. మరి ఆ రోజుల్లో అయితే మరి అహరోను వంశాన్ని ఎన్నుకున్నట్లు, లేవి గోత్రాన్ని ఎన్నుకున్నట్లు మనము చూస్తూ ఉంటాం కదా. మరి ఆయన మరి ఆలయంలో పరిచర్యలో ఎక్కువగా యాజకులే చేస్తారు కదా, మనకెందుకులే అని అనుకునే పరిస్థితి ఉండకూడదు. మరి సేవకుడు ఎలా ఉంటాడంటే మనకిని మరి దేవునికిని మధ్యవర్తిగా ఉండి తన పరిచర్య అనేది సాగిస్తూ ఉంటాడనమాట. విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని జనులుగా మరి దేవుని యొక్క సాక్షులుగా పిలువబడతాం మనము చూస్తూ ఉంటాము. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా దేవుని యొక్క సాక్షులుగా ఉంటున్నారు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాము కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి క్రీస్తు మరి ఎలా మరి యాజకుడు అయ్యాడు. ఆయన దావీదు వంశంలో పుట్టాడు కదా, మరి యూదా గోత్రంలో పుట్టాడు. మరి దేవుడు ఏం కోరుకున్నాడు? మరి పాత నిబంధనలో లేవి గోత్రాన్ని కోరుకున్నాడు, అహరోను యొక్క వంశాన్ని కోరుకున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనలోకి వచ్చేసినాక యేసుక్రీస్తు ప్రభువారికి మరి ఆ గోత్రం లేదు, లేవి గోత్రం కాదు, అహరోను యొక్క వంశం కూడా కాదు. ఈయన ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రానికి చెందినవాడు. వంశము మరి మనం చూస్తాం కదా, మరి యూదా గోత్రంలో జన్మించాడు, మరి దావీదు వంశంలో మరి పుట్టాడనమాట. మరి అయినా మరి ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు అని మనం ఆలోచన చేసినట్లయితే మనకి చూస్తూ ఉంటాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తూ ఉంటాము. మెల్కీసెదెకు క్రమం చొప్పున దేవుని కుమారుడుగా మరి ఆయన పిలువబడ్డాడంట. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాము. మెల్కీసెదెకు అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? అబ్రహాం గారు గుర్తొస్తారు. ఆయన మరి ఆదికాండము 14వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. ఈ చరిత్ర అంతా చూసినట్లయితే అక్కడ అబ్రహాము మరి ఆ దేశాన్ని జయించి వచ్చేస్తున్న, కల్లోదార పట్టణంని జయించి వచ్చేస్తున్న సమయంలో అక్కడ మరి మరి ఆ దేవునికి దగ్గర అక్కడ ఉన్న మెల్కీసెదెకు క్రమంకి చొప్పున ఆయన దశంభాగం ఇచ్చి రొట్టె ద్రాక్షారసము కూడా మరి తీసుకున్నట్లు మనము చూస్తాము. అతనంట మెల్కీసెదెకు యొక్క మరి గోత్రము కానీ వంశము కానీ లేనివాడు అతను. ఎవరండి? మెల్కీసెదెకు మరి గోత్రం లేదు, మరి వంశం కూడా లేదు. ఆ గోత్రము వంశం లేనివాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద నుండి వచ్చాడు కాబట్టే, తండ్రి యొద్ద నుంచి మనకి అనుగ్రహించబడ్డారు కాబట్టే ఆయన ప్రధాన యాజకుడిగా మనకి ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా మరి జీవిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము కదా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 8వ వచనంలో మనం చదువుకున్నాం కదా. మరి ఏంటంటే ఆయన దేవుని కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఎలా వచ్చిందయ్యా అంటే తాను పొందిన శ్రమల వలన, దేవుని కుమారుడు కాబట్టి తాను పొందిన శ్రమల వలన ఆయన ప్రధాన యాజకుడిగా నిర్మించబడ్డాడు. అదేవిధంగా చూసినట్లయితే మనము అనేక విధాలుగా మనం చాలా చోట్ల మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరి ప్రధాన యాజకుడిగా మనము చెప్పుకుంటాం. ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు, శరీరధారి ఉన్నప్పుడు మరి ఎంత వేదనతో, ఇక్కడ 5వ వచనంలో చూసినట్లయితే 5వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే పాపుల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకును. ఈయనే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎలా వచ్చారయ్యా అంటే మరి దేవుని కుమారుడై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రధాన యాజకుడిగా మన కొరకు మన పరిచర్య చేసేడానికే వచ్చాడు. అందుకే అన్నారు కదా, నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకున్నటకు నేను రాలేదు. అందుకే మనం చదువుకున్న స్వార్థ పాఠంలో కూడా ఉంటుంది. ఏమనంటే, తండ్రి మీరు నాకు అప్పగించిన పని యావత్తు నేను సమాప్తం చేశాను, మీరు ఏదైతే నాకు చెప్పారో ఆ పని నేను సమాప్తం చేశాను. అందుకే అని చివరి దినాలలో ఆయన ప్రార్థన చేస్తున్న మరి అది సంఘటన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్న సంఘటన, అది మనము సిలువ ముందు ప్రార్థన చేస్తున్న సంఘటన మనం చూస్తూ ఉంటాము. నిజముగా తండ్రి మరి మీరు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశానని ఒక సాక్ష్యం అనేది మరి తండ్రికి తెలియపరుస్తున్నారు. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఆ విధంగా మనము
ఉంటున్నామా అని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి మనం చెప్పుకున్నాం కదా, మరి ఏ స్థానంలో ఆ స్థానంలో మరి పెట్టారంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది కదా, ప్రతి అవయమును మరి ఎవరు ఏర్పరిచారంటే దేవుడే ఏర్పరిచారు. మరి సంఘములో నీవు వచ్చి కూర్చుని వెళుతున్నావంటే నీకు అలాంటి ఆలోచన శక్తి, అలా కూర్చోవడానికి అవకాశం కల్పించిన వారు ఎవరయ్యా అంటే దేవుడే నీకు ఏర్పరిచాడు. అంతేగాని అంతటికి నేనే వచ్చి దేవాలయంలో కూర్చున్నాను, నాకు ఈ పరిచర్య నేను చేస్తున్నాను అని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అది అంగీకరిస్తేనే తప్ప ఆ సమయానికి అది జరుగుతుంది. నీవు సంఘంలోకి వచ్చి దేవుని మందిర మాటలు వింటున్నావంటే, దేవుని పరిచర్య చేస్తున్నావంటే, దేవుని యొక్క మరి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉన్నావు అంటే మరి నీ విశ్వాసము మరి ఇతరులకు ఒక సాక్ష్యంలాగా కనపరచాలి. అలా అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి చనిపోయి తిరిగి వెళుతున్న సమయంలో ఆయన ఏం చెప్పారంటే, మరి సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టిని కూడా నాకు సువార్త ప్రకటించి నాకు సమస్త మనుషులను కూడా ఏం చేయమన్నారు, నాకు శిష్యులుగా చేయండి అని. మరి నిజమే కదా, అలాంటి శిష్యులుగా చేయాలని కోరుకున్నారు. మరి ఇదే మనం చూసినట్లయితే మరి అనాభిషత్తుల పరిచర్య కూడా చాలా గొప్పది. అలాంటి పరిచర్య మరి చాలామంది మరి చేస్తూ ఉంటారు. క్రీస్తులో విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా మరి నిత్య జీవం కావాలి. అలా నిత్య జీవం అనుగ్రహించబడాలంటే క్రీస్తును విశ్వసించిన వారిలాగా ఉండాలి. అదేవిధంగా చూసినట్లయితే అపొస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము మనం చూస్తూ ఉంటాం కదా, మరి అక్కడ సంఘం అనేది విస్తరిస్తున్నప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా, సంఘం అంట విస్తరించినప్పుడు మరి సంఘాన్ని ఎప్పుడైతే విస్తరించడం మొదలుపెట్టిందో అప్పుడు పరిచర్య అనేది కూడా మరి విస్తరించడం మొదలుపెట్టిందంట. మరి అదేవిధంగా చూసినట్లయితే అక్కడ మరి సంఘం విస్తరించినప్పుడంట మరి వాక్యం చెప్పడం మాకు ఎక్కువైపోతుంది కాబట్టి మీలో ఎవరైనా ఆహారం పంచిపెట్టడానికి 7 మంచి వ్యక్తులను ఏర్పరచుకోండి అన్నప్పుడు అక్కడ 7 మంచి వ్యక్తుల్లో మనం పిలుపును స్టెఫెన్ను కూడా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆహారము పంచిపెట్టెలో వీరు ప్రాముఖ్యంగా మరి అక్కడ 7 వ్యక్తులను మనము చూస్తూ ఉంటాము. మరి సంఘము ఎప్పుడైతే పరిచర్యలో మనం చాలామంది చూస్తూ ఉంటాము, వాక్యం చెప్పడమే ఒక పరిచర్య కాదు, కానీ మరి సంఘంలో ఏ పని అయినా మనం ఏ పని ముందుండి చేస్తామో ఆ పని చేయటంలో పరిచర్య అనేది ముందుగా ఉండాలి. ఆనాడు అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మరి ఏంటంటే అక్కడ ఎప్పుడైతే సంఘం విస్తరించినప్పుడు అక్కడ ఆహారం పెట్టడానికి మనుషులను కావాల్సినప్పుడు మరి అక్కడే చక్కగా విశ్వాసం ఇచ్చిన వారందరూ దేవుని నమ్మికించిన వారిలో భక్తిపరులైన వారిని ఒక 7 ఎన్నుకున్నారంట. నిజమే కదా, పరిచర్య చేసేటప్పుడు మనం అనుకుంటాం కదా ఇది చిన్నదా పెద్దదా అని ఆలోచన చేయకూడదు. స్టెఫెను అనుకోవచ్చు కదే, నేను ఆహారం పెట్టడం ఎందుకు, నేను కూడా వాక్యం చెప్తాను కదా, నేను కూడా ఏదన్నా పరిచర్య ఇంకా పెద్దది చేస్తాను కదా అనుకోవచ్చు. కానీ స్టెఫెను కలిగిన రూపం, ఆయన కలిగిన దర్శనం అసలు ఇంకా మనం చూసినట్టయితే చాలా గొప్ప దర్శనం కదా. ఆయన ఆకాశం తెరవబడటయు మనిషి కుమారుడు ఆయన కనిపించడంట, లేచి నిలబడి పిలుస్తున్నారంట. అంత గొప్ప దర్శనాన్ని పొందుకున్న స్టెఫెను మనం చూస్తాము. ఆయన అనాభిషిక్తుడు అయినప్పటికీ కూడా క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మరి అభిషక్తులని కాదు కానీ అనాభిషక్తులని కాదు కానీ ఇద్దరు కూడా విశ్వసించిన వారైతే వారు నాకు పరిచారకులే, వారు నాకు సాక్షులే అని మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం తెలియపరుస్తున్నారు. అందుకనే అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడ 120 మంది కూడా మరి వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారందరూ కూడా ఏం చేశారండి, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వ్రాలుగా వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరంట. 120 మంది ఉన్న వారి మీదకి ఆ మేడగదిలోకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఒక్కరి మీదే వచ్చి వాలిందండి. మరి ప్రసంగించే వారి మీదే వాలిందా, లేదా ప్రార్థన ఒక్కరే చేస్తున్నారనుకోండి వారి మీదే వాలిందా? లేదు. అక్కడ ఉన్న ప్రతి అందరి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చి వ్రాలిందంట. కాబట్టి సంఘములో నీవు ఉన్న దైవజనుడనే కాదు, మరి ఒక విశ్వాసి అయిన నీవు కూడా మరి ఏం చేయాలంటే ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు విశ్వసించిన నీవు మరి నీ సాక్ష్యం ఏ విధంగా ఉందంటే దేవునిని మరి కలిగిన వ్యక్తిగా ఉన్న నీవు నీ సాక్ష్యం ఇతరులకు తెలియచెప్పే వ్యక్తిగా నీవు ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ చూసినట్లయితే కొంతమంది మీదకి వచ్చి కొంతమంది మీదకి రాకుండా ఆ ఆత్మ అనేది లేదు.
లేదు, అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందంట. ఈ రోజుల్లో కూడా నీవు నేను కూడా ఏం చేయాలంటే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తులలాగా మనము ఉండాలి. అనాభిషక్తుల పరిచర్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. అనాభిషక్తులు ఈ రోజుల్లో చూస్తూ ఉంటాము. మరి సిఎస్ఐ సంస్థలో కానీ అనేకమైన సంస్థల్లో కానీ ఏం చేస్తారంటే మరి అంతా వాళ్ళు ఒక్కసారి మరి అనేక మరి భూస్థాపన కార్యక్రమాలే కానీ బర్త్డే కార్యక్రమాలే కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మరి 2 ఒకేసారి వస్తూ ఉంటాయి. ఒక సంఘంలో మరి ఇప్పుడు మనం ఉంటూ ఉంటాము, ఒకే సంఘంలో ఒక్కో రోజు పెళ్ళికి వస్తుంది, ఒక్కో రోజు మరి కృతజ్ఞత కూడిక అంటారు. ఆ 2 కూడికలకి మరి ఒక్కసారే మనము మరి దైవజనులు వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళలేనప్పుడు మరి ఏం చేస్తారంటే వారిలో మరి కొంచెము విశ్వసించిన వారు, ప్రతి అనాభిషక్తులైన వారు, దేవునిలో కొంచెం ముందున్న వారు, మరి దేవుని పని చేస్తున్న మంచి వారిని మరి ఆనాడు పౌలు ఏ విధంగా ఏర్పరచుకున్నారో ఆ విధంగా కొంతమందిని మరి ఏం చేస్తారంటే ఒక పరిచర్యకి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటారు యాజకులు. నిజమే, ఎందుకు పంపిస్తూ ఉంటారు? మరి ఒక్క దైవజనుడు ఒకే చోటకెళ్ళి మరి 2 చోట్ల చేయాలంటే చేయలేడు కదా. చేయలేదు కాబట్టి ఇంకొకరిని మరి సువార్థికులుగా తీర్చిదిద్ది వాళ్ళని మరి ఇంకొక పరిచర్యకి ఇంకొక వేరే చోటికి పంపిస్తూ ఉంటారు కదా. అందుకనే మరి సర్వ సృష్టికి వెళ్ళి మరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాకు శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచెప్పారు. అందుకే మనం చూస్తూ ఉంటాం కదా. మరి అక్కడ ఒక సంఘం ఏర్పడినప్పుడు సంఘం అనేది మరి చెదిరిపోయిందంట. చెదిరిపోయిన సంఘంలో ఎక్కడైతే చెదిరిపోయారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే మరి అక్కడక్కడికి వెళ్ళిపోయి వాక్యాన్ని తెలియజెప్పే వ్యక్తుల్లాగా మారిపోయారంట. మరి మనం కూడా చూస్తూ ఉంటాము. మరి మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే మనం చూస్తూ ఉంటాం కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. నిజమే కదా. దేవుని ఆలయం అంటే దేవుని యొక్క సంఘం. మీరు దేవునిలో మీరు ఆ రోజు సంఘంగా ఉన్న మీరు ఈరోజు ఎలా ఉన్నారంటే ఆయన ఆలయము, ఆయన ఆత్మ మీలో ఉన్నది అని మీరు ఎరుగరా? మీరే ఆయన ఆలయమై ఉన్నారు. మీరు కరెక్ట్గా ఉండండి. మీ పరిచర్య అనేది నీతిగా జరిగించండి. అందుకనే మనకిచ్చిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంలో చూస్తాం కదా, లేవి వంశస్థులారా, మరి అహరోను వంశస్థులారా, మీరందరూ కూడా ఏం చేయాలంటే యెహోవాను సన్నుతించుడి, స్తుతించుడి అని తెలియపరుస్తున్నారు. ఆనాడు మరి దావీదుకు మరి ఇశ్రాయేలులకు ఏ విధంగా ఒక గోత్రం అనేది ఇచ్చారో అప్పుడు దావీదు భక్తుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఈనాడు మరి ఓన్లీ మరి దావీదు వంశంకే కాదు, లేవి గోత్రంకే కాదు, అహరోను వంశంకే కాదు, ఈ వంశాలన్నీ కూడా కానే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాకంట ప్రతి జనములో మరి చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాము కదా. మరి పేతురు రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తూ ఉంటాము, మీరు ఏర్పరచబడిన వంశమును మరి అక్కడ చూస్తాము కదా. ఏర్పరచబడిన వంశం అంట, రాజులైన యాజక సమూహం అంట, పరిశుద్ధమైన మరి జనం అంట, దేవుని సొత్తైన ప్రజలంట. ఈ మరి ఎవరంటండి? ఏర్పరచబడిన వంశము. ఈ వంశాన్ని మనం చూసుకున్నట్లయితే మనం చూస్తూ ఉంటాం కదా. మరి ప్రకటన గ్రంథములో మనం చూస్తూ ఉంటాము. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 5వ అధ్యాయము 10వ వచనంలో మనకు చూస్తూ ఉంటాము. ఏంటంటే ఇక్కడ మరి 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చూస్తామండి. ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదరు. భూలోకమందు ఏలుతారని క్రొత్త పాట అనేది పాడతారంట. ఎవరంటే ప్రతి జనములోను ప్రతి వంశములోను ప్రతి భాషల్లోనూ ప్రతి మరి రాజ్యములో ప్రతి ఒక్కరిని కూడా మరి ఏర్పరచుకుంటాను అని మరి ప్రకటన గ్రంథంలో మరి పద్మాసు దీపంలో యోహాను గారి చేత మరి పరిశుద్ధాత్మ చేత మరి దేవుడు రాయిస్తున్నాడు. ఏమనంటే అందుకనే మీరు పరిశుద్ధమైన జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు, దేవుడు ఏర్పరచుకున్న మీరు వంశంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా
నా వారే. కాబట్టి మీరు యాజకులని కాదు, మరి అనాభిషక్తులని కాదు, మరి అభిషక్తులని కాదు, మీరందరూ కూడా పరిచర్య, నా సంఘంలో ఒక పరిచర్య చేయడానికి ఏర్పరచుకున్నవారు. కాబట్టి దేవుని యొక్క సాక్ష్యము మీరు కలిగి జీవించాలి అని తెలియపరుస్తూ ఉంటారు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తున్నట్లయితే అక్కడ మునుపు మనం ఎప్పుడైతే దూరస్థులం అయ్యామో మళ్ళీ ఎప్పుడు సమీపస్థులం అయ్యామంటే మరి దేవునికి మన సొత్తైన ప్రజలుగా మనం అక్కడ ఎందుకు ఉన్నాము అంటే దేవునితో మనము కట్టబడి ఉన్నప్పుడే. అది మనం అంతా చదువుకుని వెళ్తే ఎప్పుడైతే మనం దూరస్థులం అయ్యాం, కానీ ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన మనం అందరం ఏమయ్యామంటే సమీపస్థులం అయ్యామన్నమాట. అక్కడి నుంచి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 19 వచనాల వరకు మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే, అదేవిధంగా మరి ఎవరు కూడా లెక్కింపలేని మహాసైన్య గొప్ప సమూహం నుండి వచ్చిన వారు. వీళ్ళు ఎవరయ్యా అంటే మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాము. వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారంట. వీళ్ళు ఎవరయ్యా అంటే క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారు అని ఒక గొప్ప సాక్ష్యము మరి పరలోకమందు పొందుకునే వ్యక్తుల్లాగా మనము ఉన్నామా లేదా? మరి క్రీస్తు చేత విమోచింపబడిన వారిగా మనము ఉన్నామా లేదా? విమోచింపబడిన వారందరము కూడా మరి విశ్వసించిన వారమే. కాబట్టి విశ్వసించిన వారందరము కూడా మరి యాజకులమే. యాజక ధర్మము చేయడానికి యాజకులు మరి ఉన్నారు. కానీ మరి ఎవరైతే మరి విశ్వసించారో వారందరూ కూడా యాజకులేనంట అండి. మరి మనం చూస్తూ ఉంటాం కదా, అనాభిషక్తులని మనం అనేక మందిని చూస్తూ ఉంటాము. అనాభిషక్తులు దేవుని వాక్యమును తెలియచేయొచ్చు, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వచ్చు, దేవుని పనిలో ఏ పనైనా మనం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొదట మనం తెలియచెప్పుకున్నాం కదా, ఇప్పుడు సిఎస్ఐ సంస్థే ఉంది, లేదంటే ఇంకా అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ వాటిల్లో మనము చూస్తూ ఉంటాము దైవజనులు మరి పరంగా చూసినట్లయితే వాళ్ళు కొంతమంది వాక్యం కోసం నిర్మింపబడతారు, కొంతమంది వైద్యం కోసం ఉంటుంది. కొన్ని మనం చూస్తూ ఉంటాం కదా మరి సిఎస్ఐలో, మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో కూడా మనము చూస్తూ ఉంటాము. మన సంఘాల్లో ఏంటంటే మరి అనేక మంది డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మనం చూస్తాం కదా. మెడికల్ డిపార్ట్మెంటే కానీ మరి మెడికల్ డిపార్ట్మెంట్సే కానీ, లేదంటే మరి విద్యార్థుల యొక్క మరి గురించి సంఘాలే కానీ, లేదంటే మరి మెంటల్గా బాధపడే చిన్నారి యొక్క మరి వారిని కేర్ తీసుకోవడానికి మరి మనం మచిలీపట్నంలో కూడా మరి బందర్లో కూడా మళ్ళీ నెక్స్ట్ విజయవాడలో కూడా మనము చూస్తూ ఉంటాము. కొన్ని మరి వాళ్ళు ఉన్నారనమాట. ఏంటంటే ఒక పనిచేరి చేయడానికి అనేక మంది సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో అనేక మంది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా చూసినట్లయితే పరిచర్య చేయటంలో మన వంతు బాధ్యత మనము పాటించాలి. ఆ విధంగా మనము చేసే వ్యక్తుల్లాగా ఉన్నామా? సంఘ పరిచర్యలో మరి సంఘంలోనే కాదు కానీ సంఘం వెలుపటి వారు కూడా మనం పాలిభాగస్తులై ఉండాలి. సంఘంలో ఓన్లీ సంఘ పని చేయటమే కాదు కానీ సంఘ వెలుపట ఉన్న వారిని కూడా సంఘంలోకి తీసుకొచ్చే వారిలాగా మనము ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా మనము ఉండాలి. ఆయన రక్తంలో కడగబడిన వారే క్రీస్తు యొక్క సాక్షులుగా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం చదువుకున్నాం కదా, మరి ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాము. అన్ని ప్రాంతాల్లో చెదిరిపోయిన విశ్వాసులందరూ కూడా ఏమైపోయారంటే వాళ్ళు ప్రజలుగా ఏర్పడిపోయి అనేక సంఘాలుగా మరి ఉన్నారు. ఆ సంఘాల్లోనే పరిచర్య అనేది జరుగుతుంది. ఈరోజు మరి ఒక దేవుని మరి ఏర్పరచుకున్న నీకు ఒక సంఘంగా నీవు ఉన్నా, వధువు సంఘంగా నీవు ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారు రానయ్యున్నాడు. రానున్న యేసుక్రీస్తు ప్రభువారికి వధువుగా నీవు సిద్ధపడిన సంఘముగా ఉన్నావా లేదా? ఒకసారి మనమే పరిశీలన చేసుకుంటూ మన సాక్ష్యము దేవుని వచ్చే వరకు కూడా మనం కాపాడుకుంటూ మరి మన విశ్వాసము దేవుని మరి రావటము, ఆయన రాక కోసము ఎదురు చూడటమే మన యొక్క విశ్వాసము. మనం విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అలా ప్రవేశించాలి. దేవుని పరిచర్యలో నీ వంతు నీవు
కృషి చేయాలి. నీకు కలిగినది ఏ సంస్థ అయినా, అది ఏ పని అయినా నీవు దేవుని కోసము మరి చేసే వ్యక్తిలా ఉన్నావో లేదో మనమే పరిశీలన చేసుకోవాలి. నీ పరిచర్యలో మరి ఏదైనా లోపం ఉంటే దానిని సరిచేసుకుని, నా ప్రభువా ఇది నేను ఈ విధంగా ఈరోజు అయ్యో నేను చాలా విషయాల్లో తొందరపాటు పడ్డానే, ఈ మాటను నేను తొందరగా అనకూడదు, కానీ కావాల్సి ఈ పరిచర్యలో నువ్వు ఏ పరిచర్యను చెయ్యి, దేవుని సంఘంలో ఒక దేవుడి మరి ఎన్నుకున్న వ్యక్తివే. నువ్వు అయ్యగారివైతే నువ్వు దేవుని సంఘంలో అయ్యగారి పరిచర్య చేస్తూ ఉంటే, నువ్వు విశ్వాసమైతే మరి దేవుని యొక్క చేపలు తీయటమే కానీ, ఓడవటమే కానీ, చెప్పులు సర్దటమే కానీ, మరి సంఘంలో మంచినీళ్ళు ఇవ్వటమే కానీ, ఇంకా ఏ పరిచర్య లేదంటే మరి వృద్ధులు వచ్చినప్పుడు వారికి కూర్చోబెట్టడమే కానీ, ఇంకా నువ్వు ఏ పని చేయగలవో ఆ పని నువ్వు చేస్తే దేవుని పరిచర్యలు నీవు కూడా ఒక పాలిభాగస్తురాలు ఉంటావు. యాజకులని లేదు, మరి అనాభిషక్తులని లేదు, ఇద్దరు కూడా సమానమే. మన శరీరం ఏ విధంగా ఉన్నదో ఒకటిగా, అదే విధముగా దేవుని పరిచర్యలో దేవుని సంఘంలో ఉంటున్న నీవు నేను కూడా అదే వ్యక్తిగా ఉంటూ దేవుని పరిచర్యను ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుని నామములో ముగిస్తున్నాను. ఆమేన్.